యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 33-34 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మరణయాత్రను గురించి గోధుమ గింజ ఉపమానం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. గోధుమ గింజ ఎప్పుడైతే భూమిలో నాటబడి తరువాత అది చచ్చి తిరిగి ఫలముగా అంకురిస్తుందో అప్పుడే ఫలాన్ని ఇస్తుంది. ఆ గోధుమ గింజ చచ్చినప్పుడు మాత్రమే అది తిరిగి ఫలిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన పాప భారాన్ని మోసి కలువరి శిలువలో చనిపోయాడు. తద్వారా ఎవరైనాను ఆయన యందు విశ్వాసం ఉంచితే వారు తమ పాప క్షమాపణ పొందుకుంటారు మరియు వారు పాపం విషయంలో ప్రభువునందు చచ్చిన వారు అవుతారు. ప్రభు 3వ దినాన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా అతడు రక్షించబడతాడు. అదే దాని యొక్క ఫలము. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడుదురుగాక. ఆమేన్.